అసలు వాళ్ళు కొట్టినప్పుడే నాకు 5 గ్రాఫ్ట్లు అండి హార్ట్. దానికి ముందే 4.5 నెలల ముందు అయింది. ఒకడు వచ్చి ఒక కానిస్టేబుల్ గుండెల మీద కూర్చున్నాడు. కాసేపు ఎక్కువసేపు కూర్చుంటే మరి అప్పుడే పోయేవాళ్ళు ఏమో. సో అప్పుడే తెల్లారేటప్పటికే పోతారని కూడా అనుకున్నాను. బాగా ఏడ్చారా కొట్టినప్పుడు? కొట్టినప్పుడు కేకలేశారు. ఏడుపు, అదే ఏడుపు, బాధ, అన్ని బాధ. అంటే అక్కడ కొడితే సార్ అంత సెన్సిటివ్ అని నాకు తెలియదు. అక్కడ కొడితే సార్ బుర్రలో ప్రకంపనలు వస్తాయి. ప్రకంపనలు ఒక 1000 వోల్ట్లు. గమ్మత్ ఏంటంటే ఆ నెక్స్ట్ డే డాక్టర్ వచ్చాడు. చెప్పలేదు, నేను కాలు వాసిపోయి ఉన్నాయి, అలా కూర్చున్నాను. అదేదో బీపీ చూశాడు. అంతంటే 165/110 అన్నాడు. అమ్మ బాబాయ్ అన్నాడు. రాశాడు, చూసా 120/80. అదేంటి డాక్టర్ గారు మీరు చెప్పారు, ఎలా రాస్తున్నారు అంటాను. అంతే రాయమన్నారని అన్నాడు. సరే అయితే ఇది రిపోర్ట్ చేయండి, నేను నడలేకపోతున్నాను, వాసిపోయింది కదా, బ్లడ్ క్లాట్స్ నల్లగా పాదం లోపల నల్ల చారలు, దానికేమో సొరేసిస్ అని చెప్పి ప్రచారం చేశారు. సో ఇది కొంచెం నోట్ చేయండి అన్న. మేము మళ్ళీ బీపీ ఇయ్యానండి, అది నేను రాయకూడదు, బట్ మీకు ఒక అడ్వైజ్, చాలా డేంజర్ ఇది. ఆ బ్లడ్ క్లాట్స్ దే ట్రావెల్, పైకి వెళ్తాయంట. లక్కీగా ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ వాడాలి మామూలుగా కొట్టినప్పుడు. నేను ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నాను, బ్లడ్ థిన్నర్స్ ఆల్రెడీ నేను వాడుతున్నాను. సో అది వాడుతుంది, పనిచేసింది. ఇది మీకు ఆ బ్లడ్ క్లాట్స్ వెళ్తే సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చచ్చిపోతారు. ఇట్స్ వెరీ డేంజరస్ ఇది. సో మీరు యూ గాట్ టు బి వెరీ కేర్ఫుల్. ఇది నా అడ్వైస్ సార్. బట్ మాకు వీ హ్యావ్ అవర్ ఓన్ థ్రెట్స్. సో అందుకని నేను మీ బీపీ ఇంతే ఉందని రాస్తున్నాను, అంత బాగుందని రిపోర్ట్ ఇవ్వమని నాకు వార్నింగ్ ఇచ్చి పంపారు. దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మీరు జాగ్రత్తగా లేకపోతే యూ హ్యావ్ లైఫ్ రిస్క్ అని చెప్పి చెప్పారు.